హలో వ్యూవర్స్, ఎలా ఉన్నారు? అందరూ ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ సంధ్యా రూపేష్. ప్రీవియస్ వ్లాగ్ని వాచ్ చేసిన వాళ్ళకి తెలిసే ఉంటుంది. నిన్నటి వ్లాగ్లో కూడా మెన్షన్ చేశాను కదా, బెంగళూరు వెదర్ ఎట్ ప్రజెంట్ మాత్రం ఊటీకి ఏమాత్రం తగ్గట్లేదని. ఒకవైపునేమో చలి, ఇంకొక వైపునేమో వర్షాలు. ఈ రెండింటిని బ్యాలెన్స్ చేసుకుంటూ ఈ కూల్ వెదర్ని టాలరేట్ చేయడం కొంచెం కష్టమే అనిపిస్తుంది. ఒకవైపు లేజీగా అనిపిస్తుంది, ఏ పని చేయబుద్ధి కాదు. ఎందుకంటే కొంచెం సన్లైట్ ఉంటే మనకు పనులు చేయబుద్ధి అవుతుంది, ఇంకా యాక్టివ్గా ఉండాలనిపిస్తుంది కదా. చెప్పాలంటే అందరూ కామన్గా ఫేస్ చేసే ప్రాబ్లమే ఇది. కాకపోతే అసలు ఏ పని చేయకపోతే ఎలా జరుగుతుంది? జరగదు కదా. ముందు రోజే నెక్స్ట్ డేకి సంబంధించిన ఏమేం వర్క్స్ ఉన్నాయి, వాటిని ఎలా ఫినిష్ చేసుకోవాలి, ఇలాంటి ఒక ప్లాన్లో ఉంటాం కదా. కాకపోతే ఇలాంటి వెదర్లో మార్నింగ్ లేచిన తర్వాత ఇవన్నీ చేయాలా, అసలు చేయకపోతే ఏమవుతుంది, ఒక్కరోజు స్కిప్ చేద్దాంలే అని అనిపిస్తుంది కదా. సేమ్ నాకు కూడా ఇలాంటి ఎక్స్పీరియన్సే జరిగింది. ఆ రోజు మార్నింగ్ లేచిన తర్వాత కనిష్కకి స్పోర్ట్స్ డే ఉంది స్కూల్లో. సో దీనికి ఒకవైపునేమో వర్షం పడుతూ ఉంది. వెదర్లో తీసుకెళ్తే మళ్ళీ వాళ్ళకి ఇన్ఫెక్షన్స్ అని, ఫీవర్స్ అని, కోల్డ్ కఫ్ ఇలాంటివి కామన్ ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. ఏం చేయాలి, అసలు స్కిప్ చేసేద్దామని అనిపించింది. కాకపోతే మళ్ళీ మొండిగా లేదు, తీసుకువెళ్ళాలి, ఇట్స్ ఓకే, ఎలాగోలా మేనేజ్ చేయాలని. సో వెంటనే కనిష్క నిద్రలేపి ఫటాఫట్ రెడీ చేసేసి బ్రేక్ఫాస్ట్ అవి ఫినిష్ చేసేసిన తర్వాత ఇద్దరం కలిసి వెళ్ళాము. ప్లస్ పాయింట్ ఏంటంటే నీహా, కనిష్క ఇద్దరు కూడా స్కూల్ మాన్పిస్తే గొడవ చేస్తారు, కానీ స్కూల్కి వెళ్ళాలంటే హ్యాపీగా వెళ్ళిపోతారు. ఇక అలాంటిది 1 వీక్ బిఫోర్ నుంచే ఫుల్ ఎగ్జైటెడ్గా ఉంది స్పోర్ట్స్ డే కోసం అని. ఇంకా నేను మాన్పించానంటే అసలు మామూలుగా ఉండదు. ఆ రోజంతా ఇంకా గోలగోలే. ఇవాల్టి వీడియోలో మన వ్యూయర్స్కి కనిష్క స్కూల్ స్పోర్ట్స్ డే సెలబ్రేషన్స్తో పాటు పోలిపాడ్యమి రోజున నేను చేసుకున్న తులసి పూజను కూడా షేర్ చేయబోతున్నాను. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడవలసిందిగా ప్రతి ఒక్క వ్యూయర్ని కోరుకుంటున్నాను. మంచి మోటివేషనల్ కంటెంట్ని మీరు ఎలా అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నారో యాజ్ డీస్గా ఇంకా బెస్ట్గా మీకు అందించడానికి నేను ప్రతి క్షణం ట్రై చేస్తూ ఉంటాను. మీ నుంచి నేను ఎక్స్పెక్ట్ చేసేది ఒకటే, వీడియో నచ్చింది, యూజ్ అయిందని అనుకుంటే కనుక ఒక చిన్న లైక్ ఇవ్వండి. లైక్ ఇవ్వడం కూడా చాలామంది మర్చిపోతూ ఉన్నారు. మీరు ఇచ్చే లైక్ కానీ, పంపించే పాజిటివ్ కమెంట్స్ కానీ మంచి మోటివేషన్ని నాకు మాత్రమే కాదు, అది ఇంకో 10 మందిని కూడా ఇన్స్పైర్ చేస్తాయన్న విషయాన్ని మర్చిపోకండి. సో ఇప్పటికైనా వీడియోని లైక్ చేశారనుకుంటున్నాను. ఇక వ్లాగ్ కంటిన్యూ చేస్తే, పోలిపాడ్యమి రోజున సాయంత్రం వేళన చక్కగా ఇంట్లో పనులన్నీ చేసుకొని పిల్లలకి స్నాక్స్ అవి ఇచ్చిన తర్వాత ఇక నేను బయటని ముగ్గును వేసుకుంటూ ఉన్నాను. దాదాపు ఆఫ్టర్నూన్ లంచ్ తర్వాత ఈ పనులన్నీ కూడా ఒక్కొక్కటి స్టార్ట్ చేసుకుంటాను. అబ్బా, ఇప్పుడు ఇవన్నీ చేయాలా, అవసరమా అని మానుకోకుండా చక్కగా నడుం వంచి కష్టపడితేనే మనం అనుకున్నది చేయగలం. చాలామంది మన సబ్స్క్రైబర్స్ కానీ, సైలెంట్ వ్యూయర్స్ కానీ, రెగ్యులర్గా వీడియోస్ని వాచ్ చేస్తూ కమెంట్ చేస్తున్న వ్యూయర్స్ కానీ చెప్పే ఒకే ఒక్క మాట, అడిగే ఒకే ఒక్క మాట, ఇవన్నీ చేయడం చాలా కష్టం, అసలు ఇంత పేషెన్స్ మీకు ఎక్కడి నుంచి వస్తుంది అని. దీనికి మెయిన్ రీజన్ నాకున్న ఇంట్రెస్ట్. ఒక్క ఇంట్రెస్ట్ ఉంటే సరిపోతుందా? అసలు వీటన్నిటిని ఇంప్లిమెంట్ చేయగలమా? ఒకవేళ ఇంప్లిమెంట్ చేయాలంటే ఎలాంటి ప్లానింగ్ ఉండాలి? ముందుగా ఇవన్నీ కూడా మనం ఆలోచించుకోవాల్సి ఉంటుంది. పర్సనల్గా నా ఒపీనియన్ అయితే ఇంపాసిబుల్ అన్నది ఏదీ లేదు. ఖచ్చితంగా మనం శ్రమిస్తే, దానిపై ఫోకస్ చేస్తే, మనం పెట్టిన ఇన్పుట్ ఎఫర్ట్స్కి ఖచ్చితంగా పాజిటివ్ రిజల్ట్ అవుట్పుట్గా చూస్తాము. నేను ఎప్పుడూ చెప్తూ ఉంటాను కదా, ప్రతి ఒక్కరి లైఫ్లో ప్రియారిటీస్ ఒకలాగా ఉండవు, డిఫర్ అవుతూ ఉంటాయి. అలాగే ప్రతి ఒక్కరి లైఫ్ స్టైల్ ఒకలాగా ఉండదని. నా లైఫ్లో నేను ఫస్ట్ ప్రియారిటీ ఇచ్చుకుంది హ్యాపీగా అండ్ పీస్ఫుల్ లైఫ్ని లీడ్ చేయడానికి. ఖచ్చితంగా ఆ ఇంట్లో ఆడవారు హ్యాపీగా ఉన్నా సరే, ఒక హెల్దీ లైఫ్ని లీడ్ చేయడానికి ట్రై చేస్తూ ఉన్నా సరే, ఆ ఫ్యామిలీ మొత్తం కూడా హ్యాపీగా ఉంటుంది. ఫ్యామిలీ హ్యాపీగా ఉంటే మన చుట్టూ ఉన్న వాళ్ళు, సొసైటీ కూడా హ్యాపీగా ఉంటుంది. ఒక హ్యాపీ అండ్ పీస్ఫుల్ లైఫ్ని లీడ్ చేయడానికి దైవభక్తి మనకు చాలా బాగా తోడ్పడుతుంది. మేబీ నేను ఇప్పుడు చెప్పింది వేరే వాళ్లకు లైఫ్లో ఒక పార్ట్ మాత్రమే కావచ్చు, కాకపోతే నా పర్సనల్గా నాకు అది ఒక లైఫే. ఫినాన్షియల్ సపోర్ట్ కానీ, లేకపోతే ఫ్యామిలీ సపోర్ట్ కానీ అన్నీ ఉన్నప్పుడు అందరికీ బాగానే ఉంటుంది. కాకపోతే కష్టకాలం అంటూ ఒకటి వస్తుంది కదా, అలాంటి టైంలో కూడా లైఫ్ని బ్యాలెన్స్ చేసుకొని ముందుకు వెళ్ళే శక్తి నాకు దీనివల్లనే వచ్చింది. ప్రతి సంవత్సరం కూడా పోలిపాడ్యమిని నేను ఎలా జరుపుకుంటాను, అలంకరణ కానీ, లేకపోతే పూజా విధానం కానీ వీడియోస్ రూపంలో మీరు చూస్తూనే ఉన్నారు. కాకపోతే ఈ సంవత్సరం
చాలా సింపుల్గా ఇంట్లో దీపారాధన చేసుకొని పువ్వులతో అలంకరించుకొని స్తోత్ర పారాయణం చేసుకున్న తర్వాత సాయంత్రం ఇలా చక్కగా ఇంటి ముందు తులసి పూజ చేసుకుని దీపాన్ని వెలిగించుకున్నాను. ఎప్పుడూ ఒక మాట చెప్తూ ఉంటాను, గుర్తుందా? మన ఇంట్లో అనుకూలతను బట్టి లేకపోతే సందర్భాన్ని బట్టి మనం పూజా విధానాన్ని మన అనుకూలతను బట్టి చేసుకోవచ్చు. ఇక నెక్స్ట్ డే మార్నింగ్ నిద్ర లేచిన తర్వాత కాఫీ టీకి బై బై చెప్పేసి హ్యాపీగా ఈ కూల్ వెదర్కి మంచిగా మల్టీగ్రెయిన్ జావ చేసుకున్నాను. సో ఇక బ్రేక్ఫాస్ట్ విషయానికి వస్తే ఈ రోజున ఇడ్లీ ప్రిపేర్ చేస్తూ ఉన్నాను. ఇంట్లో చిన్నపిల్లలకైనా పెద్దవాళ్ళకైనా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కంపల్సరీ. చాలా వరకు మనం చూస్తూ ఉంటాం కదా, మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ స్కిప్ చేస్తూ ఉంటారు. కనీసం ఒక 1 or 2 హెవీగా తినకపోయినా సరే లైట్గానైనా మనం తీసుకోవాలి. నా దగ్గర ఇంతకుముందు ఇడ్లీ స్టీమర్ స్మాల్ సైజ్ది ఉండేది. నేటివ్ వెళ్ళాం కదా, రీసెంట్గా చాలాసార్లు వెళ్ళాల్సి వచ్చింది. సో దివాళీ టైంలోనైనా ఆ తర్వాత అయినా ఇడ్లీ బ్యాటర్తో పాటు ఇడ్లీ స్టీమర్ కూడా తీసుకెళ్ళాను. డెఫినెట్గా పిల్లలకి యూజ్ అయింది అక్కడైతే నాకు. ఇక అందరం వెళ్ళినప్పుడు ఎలాగో అక్కడ యూజ్ అవుతుంది కదా అని అక్కడే పెట్టేసి వచ్చాను. ఇక ఆ తర్వాత ఆర్డర్ చేయాలనుకున్నాను కానీ అలా డిలే అవుతూ వచ్చింది. చాలా రోజులు సెర్చ్ చేసిన తర్వాత ఫైనల్గా ఇండస్ వ్యాలీ నుంచి ఇది ఆర్డర్ చేసుకున్నాను. హ్యాపీగా ఇప్పుడు ఏంటంటే నాకు ఒక్కసారిగా ఇడ్లీ వేసి పెట్టడానికి, అది పిల్లలకైనా మార్నింగ్ మా బ్రేక్ఫాస్ట్కైనా ఇంకా లంచ్ బాక్స్లోకి కనిష్క కూడా పంపిస్తాను కదా, ఓవరాల్గా అందరికీ సరిపోతుందన్నమాట. ఇండస్ వ్యాలీ క్వాలిటీ ఎలా ఉంటుందో స్పెషల్గా చెప్పాల్సిన అవసరం లేదు. ఫుడ్ బర్నింగ్కి నో ఛాన్స్ అసలు, అండ్ ఈజీ టు వాష్. 2 ఇడ్లీ ప్లేట్స్తో పాటు ఇక్కడ చూస్తున్నారు కదా స్టీమింగ్ ప్లేట్ అని, దాదాపు మనం 30 ఇడ్లీ ప్రిపేర్ చేసుకోవడానికి కూడా సపరేట్ ప్లేట్స్ ఇచ్చారు. టోటల్ మనకు 5 ప్లేట్స్ వస్తాయి. ఇండస్ వ్యాలీ వెబ్సైట్ నుంచి మనం ప్రోడక్ట్ పర్చేస్ చేస్తే 40% డిస్కౌంట్ డెఫినెట్గా వస్తుంది. అంతేకాదు అడిషనల్ 12% డిస్కౌంట్ని నా కూపన్ కోడ్ SANDHYA సంధ్యాన్ యూజ్ చేస్తే మీరు గెయిన్ చేయొచ్చు. నేను తీసుకున్న ఈ మల్టీ కడాయి విత్ లిడ్ ఇడ్లీ స్టీమర్ వచ్చేసరికి 4.2 లీటర్స్ కెపాసిటీ. బెస్ట్ క్వాలిటీ ఇడ్లీ స్టీమర్ ఆప్షన్ కోసం చూస్తున్న వాళ్ళకి ఇది ఒక హెల్దీ ఆప్షన్ అని చెప్పొచ్చు. ప్రోడక్ట్ లింక్ నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తున్నాను, కావాలనుకున్న వాళ్ళు చెక్ చేయొచ్చు. మార్నింగ్ ఆల్ వర్క్స్ డన్ అని అనుకున్నప్పుడు కనిష్క నిద్ర లేచిందనమాట. ఇక లేవంగానే మంచిగా హ్యాపీ మూడ్తో ఉంది. ఈరోజు ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది తన బేబీ అంట. దాన్ని ఎంత బాగా కేరింగ్గా చూసుకుంటుందో అసలు. ఆ బేబీ ఎలిఫెంట్ని చూస్తూ అంటుందన్నమాట, అమ్మ ఇది గణేష కదా, మనల్ని బ్లెస్ చేస్తారు కదా అని అంటుందన్నమాట. ఆ ఇమాజినేషన్ ఎలా వస్తుందని అనుకున్నాను అసలు. అండ్ హియర్ వి గో, నేను కనిష్క మంచిగా రెడీ అయిపోయాము. ఈరోజు స్పోర్ట్స్ డే కదా, సో ఫార్మల్గా ఉంటుందని ఇలాంటి డ్రెస్ వేసుకున్నాను అనమాట. సో వెదర్ కూడా చాలా చలిగా ఉంది. ఇంకా కనిష్క కూడా నేను జాకెట్ అవి వేసేసాను అనమాట ప్రొటెక్టివ్గా. ఆల్మోస్ట్ టైంకి రీచ్ అయిపోయాము. ఇంక ఇక్కడైతే స్పోర్ట్స్ డే సెలబ్రేషన్ స్టార్ట్ అయిపోయానని చెప్పచ్చు. సో ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది టై చేస్తూ ఉంటే ఎంత క్యూట్గా నిల్చుందో. ఇంట్లో పిల్లలు ఎంత అల్లరి చేసినా సరే యాజ్ యూజువల్ స్కూల్కి వెళ్ళంగానే అటెన్షన్ అన్నట్టు మొత్తం పర్ఫెక్ట్ డిసిప్లిన్లోకి వచ్చేస్తారు. మార్నింగ్ ఇంట్లో మేము స్టార్ట్ అవ్వకముందే డ్రిజిలింగ్ అనమాట. ఇక ఇక్కడికి వచ్చిన తర్వాత స్పోర్ట్స్ డేకి ఎలాంటి డిస్టర్బెన్స్ రాకుండా హ్యాపీగా మొత్తం అసలు చూస్తున్నారు కదా వెదర్ ఎలా ఉందో. ఒకవైపు గ్రౌండ్ మొత్తం కూడా చాలా అంటే చాలా ప్లెజెంట్ లుక్లో ఉంది. చూసారు కదా, చిన్న పిల్లలైనా సరే ఎంత చక్కగా పాడారో. ఇలా స్పోర్ట్స్ డేని మంచిగా గణపతి శ్లోకంతో మొదలుపెట్టారు. అండ్ చీఫ్ గెస్ట్ కూడా వచ్చేసారు. ఇక ఈవెంట్ని స్టార్ట్ చేస్తూ ప్రిన్సిపల్ స్పీచ్ ఇచ్చారు. ప్రిన్సిపల్ మ్యామ్ కూడా చాలా సపోర్టివ్గా ఉంటారు.
ఆస్పీషియస్గా స్పోర్ట్స్ డేని ల్యాంప్ లైట్నింగ్తో స్టార్ట్ చేశారు. అసలు ఎంత బాగా అనిపించిందో ఈ అట్మాస్ఫియర్ అంతా కూడా. కిడ్స్ మార్చ్ ఫాస్టింగ్ అలాగే ప్రోగ్రామ్ని ఇలా వార్మప్స్తో స్టార్ట్ చేశారు. కిడ్స్ అలా చేస్తూ ఉంటే అలా చూడాలనిపిస్తూ ఉంది. ఎంత క్యూట్గా ముద్దు ముద్దుగా అనిపించారో. కిడ్స్ పర్ఫార్మెన్స్ ఎలా ఉందంటే గూస్ బంప్స్ అంటాం కదా, పేరెంట్స్ ప్రతి ఒక్కరికి ఇదే ఫీల్ కలిగింది. డెఫినెట్గా మనం కొంచెం లేజీగా ఫీల్ అయినా సరే, ఇర్రెస్పాన్సిబుల్గా ఉన్నా సరే వీటన్నిటిని ఖచ్చితంగా మిస్ అవుతాము. స్కూల్స్లో కండక్ట్ చేసే ఎలాంటి చిన్న ప్రోగ్రామ్ అయినా సరే, యాన్యువల్ డే అయినా స్పోర్ట్స్ డే అయినా డెఫినెట్గా మిస్ కాకుండా చూసుకోవాలి. So game end up under simple number and clapping together. Okay. So hand down. ఎర్లీ ఏజ్లో కిడ్స్ని చూస్తే ఒక వైట్ పేపర్ లాంటి వాళ్ళే. వాళ్ళ లైఫ్ మొత్తం మనం ఏదైతే దాంట్లో నింపాలనుకుంటున్నామో అది పేరెంట్స్గా మన మీదే డిపెండ్ అయి ఉంటుంది. పిల్లల్ని ఇలాంటి యాక్టివిటీస్లో మనం ఇంకార్పొరేట్ చేస్తే ఖచ్చితంగా వాళ్ళకి ఎలాంటి యాక్టివిటీస్ అయినా సరే వాటి మీద ఉన్న అవేర్నెస్ కానీ లేకపోతే సెలబ్రేషన్స్ యొక్క ఇంపార్టెన్స్ కానీ వాళ్ళకి తెలుసుకోవడానికి స్కోప్ ఎక్కువగా ఉంటుంది. అన్నింటికంటే మించి ఇలాంటి గ్యాదరింగ్స్లో వాళ్ళు పార్టిసిపేట్ చేస్తే కనుక సోషలైజ్డ్గా ఎలా ఉండాలి, అందరితో ఎలా కలవాలి, మనం ఎలా ఉండాలి, ప్రతిదీ కూడా వాళ్ళు నేర్చుకుంటారు. ఇక్కడ చూస్తున్నారు కదా కనిష్క బంగార్తెలు ఏం చేస్తుందో. సెల్ఫీస్ అని, వీడియోస్ అని తెగ ఎంజాయ్ చేస్తున్నారనమాట అందరూ కలిసి. ఆ మూమెంట్లో కనిష్కాని చూసినప్పుడు ఒక చోట యూట్యూబర్ లాగా అనిపించింది. భలే ఫన్నీగా అనిపించింది నాకైతే. మెయిన్గా నీహా, కనిష్క ఇద్దరు కూడా అలా ఫ్యామిలీతోనైనా ఫ్రెండ్స్తోనైనా చాలా చక్కగా మింగిల్ అయిపోతారు, హ్యాపీగా ఎంజాయ్ చేస్తారు. ఇక స్పోర్ట్స్ డేలో మధ్యలో బ్రేక్గా మేము కొన్ని స్నాక్స్ తెచ్చామన్నమాట. వాటన్నిటిని ఎంజాయ్ చేసి ఇక్కడ ఫైనల్గా చూస్తున్నారు కదా గ్రౌండ్ మొత్తం కూడా, ఆ స్టేడియం సీటింగ్ మొత్తం కూడా ఫిల్ అయిపోయింది. పేరెంట్స్, గ్రాండ్ పేరెంట్స్ కూడా వచ్చారు. సో ఒక్కొక్కటి ఏమేమి ఈవెంట్స్ జరిగాయి, ఎలాంటి గేమ్స్ కండక్ట్ చేశారు, ప్రతిదీ కూడా ఇక్కడ షేర్ చేయాలనుకుంటున్నాను. ఫస్ట్ అయితే నర్సరీ కిడ్స్తో స్టార్ట్ చేశారు. అసలు ఎంత బాగా పర్ఫామ్ చేస్తున్నారో చూస్తున్నారు కదా. అసలు వాళ్ళ ఇంట్రెస్ట్ కానీ ఎంతూజియాజం కానీ చూస్తూ ఉంటే నిజంగా ఇందాక చెప్పినట్లు గూస్ బంప్స్ వచ్చాయి నాకైతే. ఖచ్చితంగా ఇలాంటి యాక్టివిటీస్ వలన, ఇలాంటి ఫన్ గేమ్స్ వలన వాళ్ళలో కాన్ఫిడెన్స్తో పాటు స్పోర్టివ్నెస్ కూడా కిడ్స్లో డెవలప్ అవుతుంది. మెయిన్గా డిసిప్లైన్ కానీ, రెస్పెక్ట్ టువర్డ్స్ ఎల్డర్స్ కానీ, లవ్ అండ్ కేర్ ప్రతిదీ కూడా మనం స్కూల్ నుంచే వాళ్ళు నేర్చుకోవాలన్న ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోకుండా ఇంట్లో నుంచి కూడా స్టార్టింగ్ ఎర్లీ స్టేజ్ నుంచి మనం నేర్పించడానికి, ఇన్కార్పొరేట్ చేయడానికి వాళ్ళ లైఫ్లో ట్రై చేయాలి.
Very good. Clap ಮಾಡಬೇಕು ನೀವು cheer ಮಾಡಿ ಅಂದ್ರೆ ಅವರು ಜೋರಾಗಿ clap come on. Make some noise. Sound ಇಲ್ಲ. Sound ಮಾಡಿ. ಮನೆಯಲ್ಲ ಇದನ್ನ ಮಾಡೋದು ಸ್ಟಾರ್ಟ್ ಮಾಡಬೇಕು ಓಕೆ. So simple bend of balance. Vale, easy, nothing difficult in that. Yes. No sound. Mothers, are you all ready to cheer? Yes. Good. Now fathers, on the count. 3, 2, 1. Walk ಮಾಡಬೇಕು. Balance. Good. Balance ಮಾಡಬೇಕು. Oh my God. Okay, first, second, 2, 1. And this is Madila ma'am. Wait for this. Clap, fathers, come on, clap and cheer. Come on. Kanishka, Mama. Very good. Yellow kay ಮಾಡಬೇಕು ma'am teaching second track. Do not consider. Second line pink color hula hoop na break ಮಾಡಬೇಕು. Okay. Ma'am teacher ma'am. Good. Okay. First, second, third, next. చూస్తున్నారు కదా, ఫన్ అండ్ గేమ్స్ ఓన్లీ కిడ్స్కి మాత్రమే కాదు, పేరెంట్స్ అండ్ గ్రాండ్ పేరెంట్స్ కూడా ఉంది. ఇక్కడైతే ఇప్పుడు వీళ్ళు పార్టిసిపేట్ చేస్తున్నది కపుల్ గేమ్లో. ఆల్మోస్ట్ నేను కనిష్క ఏజ్ ఉన్నప్పటి నుంచి స్కూల్లో స్పోర్ట్స్ డే అయినా యాన్యువల్ డే అయినా ఖచ్చితంగా పార్టిసిపేట్ చేసి విన్ అవ్వాల్సిందే. ఏదో ఒక ప్రైజ్ అనమాట, అది సెకండ్ అండ్ థర్డ్ అయినా సరే. నాకు ఇప్పటికీ ఆ విషయం గుర్తుంది. ఎల్కేజీ ఉన్నప్పుడు స్కూల్లో యాన్యువల్ డేకి స్పోర్ట్స్ ముందుగానే కండక్ట్ చేస్తారు కదా, లెమన్ అండ్ స్పూన్లో విన్ అయ్యి ప్రైజ్ ఇవ్వడం. ఒక్కసారిగా ఇలా పార్టిసిపేట్ చేసి గేమ్లో విన్ అయిన తర్వాత అందులోనూ ఫస్ట్ వచ్చాను కదా, సూపర్ హ్యాపీ అసలు ఇంకా. సో అదంతా గుర్తొస్తుంది అన్నమాట. అండ్ ఫైనల్గా గేమ్స్లో విన్ అయిన వాళ్ళకి ప్రైజెస్ డిస్ట్రిబ్యూషన్. అండ్ నేనైతే చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. అండ్ ఇక్కడ కిడ్స్ అందరూ అలా మెడల్స్ కానీ ఈ పార్టిసిపేషన్ సర్టిఫికేట్స్ కానీ తీసుకుంటున్నప్పుడు వాళ్ళ ఫేసెస్లో స్మైల్, అసలు ఆ హ్యాపీనెస్ మనకు ఇంకా చాలా హ్యాపీనెస్ని ఇస్తుంది చెప్పాలంటే. అండ్ నాకు వచ్చిన మెడల్ ఏంటంటే కనిష్కాకే ఇప్పించాను అనమాట. నేను ఇక్కడ కనిష్కాకి ఆ రోజు నుంచి చెప్తూ ఉన్నానమాట, విన్ అయినా లేకపోయినా సరే స్పోర్టివ్గా తీసుకోవాలి. గెలుపు ఓటమి రెండూ ఉంటాయి, సక్సెస్ ఒకటే కాదు ఫెయిల్యూర్స్ని కూడా మనం యాక్సెప్ట్ చేయాలని ముందు నుంచే, ఈ ఎర్లీ స్టేజ్ నుంచే మనం ఖచ్చితంగా పిల్లలకి నేర్పించాలి. చూసారు కదా, ఇది ఇవాల్టి వ్లాగ్. మీ అందరికి కూడా నచ్చింది అనుకుంటున్నాను. అలాగే ఉపయోగపడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మళ్ళీ మీ అందరికి ఉపయోగపడే ఒక చక్కటి వీడియోతో మీ ముందుకు వస్తుంది మీ సంధ్యా రూపేష్.